మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-3 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు. దేవుడిచ్చిన ఏ వాగ్దానం కూడా ఆయన నెరవేర్చకుండా తప్పిపోడు. కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానాలు మనం మర్చిపోయినా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని దూత ఎలిజబెత్ జకర్యాకు కనబడినప్పుడు ఇక్కడ యెషయా అనే ప్రవక్త ద్వారా అనేక వందల సంవత్సరాల క్రితం ఇదియే త్రోవ, ప్రభు మార్గం సరళం చేయడి, ఆయన త్రోవలు సరళం చేయడి అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం వినబడుతుంది అని దేవుడు ఎప్పుడో చెప్పించాడు. ఆ ఒక శబ్దం, ఆ మాటలు పలికే ఒక వ్యక్తి ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇతని పేరు యోహానే, కానీ ఇతనికి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే టైటిల్ వచ్చింది. ఈ టైటిల్ ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభుకి ఇతను బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభు బాప్తిజం తీసుకోవడానికి యోహాను దగ్గరకు వస్తున్నప్పుడు యోహాన్ అంటాడు, దేవా నీకు నేను ఇవ్వడం ఏంటి బాప్తిజం? నీ చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడని కాదు. నువ్వు హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. నా దగ్గర బాప్తిజం తీసుకోవడానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? నిజమే కదా, మనకి అనుమానం వస్తూ ఉంటుంది. యేసు ప్రభు దేవుడు కదా, ఆయనలో ఏ పాపం లేదు, మరి ఆయన ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? యేసు ప్రభు నిజానికి బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులంగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు తప్పులు చేస్తాము, పాపంలో పడిపోతాం. ఆ తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొంది రక్షణ పొంది ఆ విషయాన్ని, మన హృదయంలో జరిగిన మార్పును సమాజానికి తెలియచేయడానికి ఒక సాక్ష్యంగా బాప్తిసం తీసుకుంటాం. యేసు ప్రభులో ఏ పాపం లేనప్పుడు ఆయన ఎందుకు తీసుకున్నాడు బాప్తిసం అంటే, యోహాను కూడా అదే వండర్ అయిపోతాడు. యేసుప్రభు నువ్వు నా దగ్గర బాప్తిసం తీసుకోవడానికి రావడం ఏంటి? వీళ్ళందరికీ ఇస్తున్నాను కరెక్టే నేను బాప్తిసాలు, కానీ నీకు ఇవ్వడానికి అంత యోగ్యుడనైతే నేను కాదు అని యోహాన్ అన్నప్పుడు యేసయ్య అంటారు, నీతి యావత్తు నెరవేరినట్లు ఇలాగూ జరగనిమ్ము అని అంటారు. యేసయ్య అంటే యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ఆ విషయంలో కూడా మాదిరి ఉంచడానికి, యేసయ్యే బాప్తిసం తీసుకుంటే మనందరం కూడా బాప్తిస్మము తీసుకోవాలి. సో ఒక మాదిరి ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభు యోహాను అనే వ్యక్తి చేతుల మీదుగా బాప్తిసం తీసుకుంటే అప్పటి నుండి అతనికి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే పేరు, అలా ఆయన పాపులర్ అయ్యాడు. సరే, బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అతను దేవుని సువార్తను బహుగా ప్రకటించాడు. ప్రజల హృదయాలను దేవుని వైపుకు తిప్పాడు. దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు. ఆ రోజుల్లో హేరోదు రాజు ఇస్రాయేలు రాజ్యాన్ని లేకపోతే యూదులను పరిపాలిస్తున్న దినాల్లో హేరోదు రాజు చేస్తున్న ఒక తప్పిదాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖండించిన మూలాన ఈ హేరోదుకు చాలా కోపం వచ్చి ఈ యోహానును తీసుకొని వెళ్ళి చెరసాలలో వేయిస్తాడండి. సో జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ ఇంప్రిజన్డ్. యోహాను యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చేశాడు, పరిచర్యలో చాలా విరివిగా వాడబడుతున్నాడు. ఆ సమయంలో అతను చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తరువాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక ప్రశ్న అడుగుతాడు, ఒక అనుమానం, తన మనసులో ఒక సందేహం వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనం అదే ధ్యానం చేసుకోబోతున్నాం. ద క్వశ్చన్ దట్ జాన్ ద బ్యాప్టిస్ట్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్. యోహానులో బాప్తిస్మం ఇచ్చి యోహాను మనసులో వచ్చిన ఒక ప్రశ్న. మీ మనసులో ఎప్పుడైనా ప్రశ్నలు వచ్చాయా? వస్తాయి కదండి, ప్రశ్నలు వస్తాయి. దేవుని విషయంలో కూడా కొన్నిసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి, వాక్యం విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని పెట్టి మీకు బైబిల్లో అర్థం కాని విషయాలు ఏమైనా ప్రశ్నలు రాసి ఒక బాక్స్లో వేయండి, దైవజనులు సమయం ఉన్న దాన్ని బట్టి ప్రశ్నలకు జవాబులు చెప్తారంటే చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు అర్థం కాని విషయాలు, మనకు తెలియని విషయాలు, మర్మయుక్తమైన విషయాలు చాలా వాక్యంలో ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను మనసులో కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకు ప్రకటించుటకు అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి,
మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. యోహాను చెరసాలలో ఉన్నప్పుడు యోహానుకు ఒక సందేహం, యోహానుకు ఒక అనుమానం. అదేంటంటే యేసు ప్రభు మెస్సియా అని యూదుల్లో చాలామంది అంగీకరించట్లేదు. ఇప్పటికీ యూదుల్లో చాలామంది అంటారు యేసు ప్రభు కాదండి మెస్సియా, ఇంకొక మెస్సియా ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు యేసయ్యను నమ్మని యూదులు అన్నమాట. వాళ్ళు యూదా గోత్రంలో పుట్టిన, యేసుక్రీస్తు ప్రభు గోత్రంలో పుట్టిన, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే వారికి రక్షణ లేదు. అయితే ఇక్కడ యోహానుకు ఒక అనుమానం, ఒక సందేహం వచ్చింది. చెరసాలలో ఉన్నాడు. యోహానును వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే యోహాను కూడా చాలా మంచి సువార్తికుడు. చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్తను చాలా బలంగా ప్రకటించిన వ్యక్తి. ఇంకొక మాటలో చెప్పాలంటే తన తల్లి అయిన ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పటి నుండే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు అనే మాట మనం వాక్యంలో గమనిస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఎలిజబెత్ జకర్యాకు దేవుడిచ్చిన కుమారుడు యోహాను గర్భంలో ఉన్నప్పటి నుండే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడంట. మరియా ఎలిజబెత్లు ఇద్దరు మరి గర్భవతులుగా ఉన్నప్పుడు ఒకరినొకరు కలుసుకోగానే మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు అనే మాట ఉంటుంది. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గర్భంలో ఉన్నప్పటి నుండే దేవుని యొక్క శక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్న వ్యక్తి. మరి ఇంతగా దేవునిలో ఉన్న యోహానుకు చెరసాలలో వేయబడిన తర్వాత యేసు ప్రభును గూర్చి ఒక అనుమానం కలిగింది, ఒక సందేహం కలిగింది. అనుమానాలు, సందేహాలు ఎవరికైనా సహజంగా వస్తాయి. 2 విషయాలు ఉన్నాయండి, ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, అనుమానాలు సందేహాలు వచ్చినప్పుడు ఒక విషయంని ఏమంటారంటే క్వశ్చనింగ్ గాడ్ అంటారు. అంటే దేవుణ్ణి ప్రశ్నించడం, దేవుణ్ణి సవాల్ చేయడం. క్వశ్చనింగ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడా, ఒకవేళ దేవుడు ఉంటే చూపించమనండి, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే అలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఇంత కీడెందుకు ప్రపంచంలో ఉంది, దేవుడే ఉంటే ఇంత పాపం ఎందుకు ఉంది ప్రపంచంలో అని కొంతమంది దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దేవుణ్ణి సవాల్ చేసేవాళ్ళు ఒక గుంపు అయితే, ఇంకొక గుంపు ప్రజలు ఎవరంటే పీపుల్ హూ ఆస్క్ గాడ్ క్వశ్చన్స్. దేవుణ్ణి వాళ్ళ మనసులో వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, దేవా ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు ఒకసారి తెలియపరచవా అని దేవుణ్ణి అడిగేవాళ్ళు. మొదటి గుంపేమో గర్వంతో, ఎదురాడే స్వభావముతో, దేవుని లెక్క చేయకుండా దేవుని ఉనికినే ప్రశ్నించే గుంపు మొదటి గుంపు అయితే, రెండవ గుంపేమో మా జ్ఞానం సరిపోవడం లేదు దేవా నిన్ను అర్థం చేసుకోవడానికి, నాకు ఇంకా ఒక క్లారిటీ కావాలనిపిస్తుంది. ఎందుకంటే మన మనసులోనే క్లారిటీ లేకపోతే మనం ఎలా ప్రార్థన చేయగలం? మన మనసులోనే దేవుని గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహన లేకపోతే మనం ఇతరులకు ఏం చెప్పగలం దేవుని గురించి? సో రెండవ గుంపు ఎవరంటే, దేవా నాకు ఇంకా నీ గురించి తెలుసుకోవాలనుంది, నాకు ఇంకా నిన్ను ఎక్స్పీరియన్స్ చేయాలనుంది, నీ గ్రంథంలో విషయాలు ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలనుంది, పలానా విషయంలో నా జ్ఞానాన్ని ఇంకొంచెం నువ్వు విశాలపరచు, ఐ వాంట్ టు నో అబౌట్ సర్టన్ థింగ్. ఒక విషయం గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నానని తెలియని విషయాలను దేవుని అడిగి తెలుసుకోవడం అన్నమాట. దేవుడు ఏ గుంపును బట్టి సంతోషిస్తాడంటే ఆయనను ఎదిరించి సవాలు చేసే గుంపును బట్టి కాదు, కానీ ఆయనను ప్రశ్నలు ఎవరైనా అడిగితే నన్ను ప్రశ్నలు అడిగే అంతటి వాడివా అని దేవుడు ఎప్పుడూ అనడండి. కొన్నిసార్లు కాలేజీలో లెక్చరర్స్ వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ అంతా చెప్పిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అనగానే ఎవరు నోరెత్తరు. అంటే మీరు త్వరగా బయటికి వెళ్ళిపోండి, చెప్పిందే చాలా ఎక్కువైపోయింది, ఇంకా మాకు ప్రశ్నలు వద్దని. కానీ ఒక్కొక్క స్టూడెంట్ ఉంటాడు కాలేజ్లో, వాడికి ప్రతిదానికి ప్రశ్నలే. ఇంకా ఎనీ క్వశ్చన్స్ అనగా రెడీగా ఉంటాడు. సార్ నాకుందండి, అదేలా అండి, ఇదేలా అండి, అదేలా అండి, ఇదేలా అండి, ఎన్నో ప్రశ్నలు. దేవుణ్ణి ఒకవేళ నువ్వు ఏదైనా ప్రశ్న అడిగితే దేవుడు నన్ను ప్రశ్న అడిగే అంత ధైర్యమా నీకు? నువ్వు నోరు అసలు తెరవకు నా దగ్గర, నేను చెప్పిందే వినాలి తప్ప నువ్వు నన్ను ప్రశ్నలు ఎదురు అడగడానికి లేదని దేవుడు ఎప్పుడు గద్దించడండి. ఇక్కడ యేసు ప్రభు యోహాను తన శిష్యులను పంపించి చెరసాలలో ఉన్నప్పుడు ఏమని అడుగుతున్నాడంటే, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడిగితే యేసయ్యకి కోపం రాలేదు, యేసయ్యకి అసహనం రాలేదు, యేసయ్య గద్దించలేదు, యేసయ్య తిట్టలేదు,
యేసయ్య ఇంకేదో స్టేట్మెంట్స్ ఇవ్వలేదండి. యోహాను నాకు బాప్తీసం ఇచ్చాడు కానీ నన్ను నమ్మట్లేదు అన్నమాట, లేకపోతే నా ఉనికిని గురించి కూడా ఇంకా సందేహం ఉందన్నమాట అని యేసయ్య ఏమనలేదు. కానీ యోహానుకు వచ్చిన సందేహాన్ని యేసు ప్రభు చాలా సౌమ్యంగా, చాలా సాఫ్ట్గా, చాలా క్లియర్గా నివృత్తి చేసినట్లు వాక్యంలో చూస్తున్నాం. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏం చూస్తున్నారో, మీరేం వింటున్నారో ఒకసారి వెళ్ళి యోహానికి చెప్పండి. ఎందుకంటే కొంతకాలం నుండి చెరసాల్లో ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతున్నాయి యోహానికి అన్నీ తెలియదు కదా. గుడ్డివారు చూపు పొందుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, ఆ తర్వాత కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఏం జరుగుతున్నాయో అవి వెళ్ళి చెప్పండి, చాలు, యోహానికి అర్థమైపోతుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ అంశాన్ని ఎందుకు మరి చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన మనసులో కూడా కొన్ని విషయాలకు సందేహాలు ఉంటాయి. కొన్నిసార్లు మనకే క్లారిటీ ఉండదు. మనకే కొన్నిసార్లు క్లారిటీ లేక కొన్ని రకాలైన భయాలు, కొన్ని రకాలైన అభద్రత భావాలు, కొన్ని ప్రశ్నలు మన మనసులో గూడు కట్టుకొని ఉంటే, నీ ప్రశ్నలన్నిటితో నువ్వు ఏ ఫిలాసఫర్ దగ్గరకో లేకపోతే ఇంకెవరి దగ్గరకో ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళక్కర్లేదు. జస్ట్ గో టు జీసస్ విత్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నీకు ఏ ప్రశ్నలు వస్తున్నాయో మనసులో, ఆ ప్రశ్న పత్రాన్ని పట్టుకొని వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మనసులో ఈ ఆలోచనలన్నీ మెదులుతున్నాయి, నా మనసులో ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి, ఈ ప్రశ్నలు కొంచెం ఈ సందేహాలు కొంచెం నివృత్తి చేస్తావా అని అడిగితే నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు లెక్చరర్స్ను, సార్ నాకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదండి, మేడం ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అరగంట చెప్తే కూడా కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు. అప్పుడు ఎలా ఉంటుందంటే, అనవసరంగా ఎందుకు అడిగానా అనిపిస్తుంది. కానీ దేవుని దగ్గరికి నువ్వు ఏదైనా ప్రశ్నతో వెళ్తే, నీకేదైనా విషయం గురించి తెలియకపోతే, అర్థం అవ్వకపోతే, ఒక కన్ఫ్యూజన్లో ఉంటే, ఆ విషయం గురించి ప్రభా నాకు అర్థం అవ్వట్లేదు, నా ఆలోచన, నా జ్ఞానం సరిపోవడం లేదు, ఎలా థింక్ చేస్తున్నానో అది రైటో రాంగో నాకు తెలియడం లేదు ప్రభా అని యథార్థంగా నీకున్న ప్రశ్నలతో యోహాను తన శిష్యులను పంపించినట్లు యేసయ్య దగ్గరకు నువ్వు వెళ్తే, నీ ప్రశ్నలను చూసి యేసయ్య అప్సెట్ అవ్వడు, కోపం తెచ్చుకోడు, గద్దించడు, తిట్టి పంపించేయడు. ఆయన చక్కగా నీకున్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. కొంతమంది అనుకుంటారంటే ఈ లోకంలో మాకు అన్నీ తెలుసు, మాకు ఇంకా తెలియాల్సిన కాన్సెప్ట్లు ఏమీ లేవు, మాకు తెలియాల్సిన విషయాలు ఏమీ లేవు, దేవుడి గురించి మేము ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ప్రార్థనను గురించి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, భక్తి ఏంటో తెలుసు, విశ్వాసం ఏంటో అన్నీ మాకు తెలుసు, ఇంకా మాకు ఎవ్వరూ అక్కర్లేదు, ఇంకా మేము దేవుని మీద కూడా ఆధారపడం, ఎందుకంటే వీ లెర్న్ సో మచ్, వీ నో సో మచ్ అని తమ జ్ఞానం మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మీద ఆధారపడకుండా తమ మీద, తమ జ్ఞానం మీద ఆధారపడేవారు దేవుని దృష్టిలో వెర్రివారే. కానీ కొంతమంది ఉంటారు, ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడతారు. ప్రభా నీ సహాయం కావాలి, నువ్వు ఆలోచన చెప్పు, నువ్వు నడిపించు, ఈ విషయంలో నాకు నువ్వు గైడెన్స్ ఇవ్వు, నాకు నువ్వు క్లారిటీ ఇవ్వు. అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. తూర్పు దేశం నుండి బయలుదేరిన జ్ఞానులు, ద 3 wise men ఫ్రమ్ ద ఈస్ట్, చాలా జ్ఞానం కలిగిన వారు. కానీ దేవుడు వారి కొరకు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని దేవుడు పుట్టించాడు. ఆ నక్షత్రం ద్వారా దేవుడు వారిని నడిపిస్తే, ఆ నక్షత్రం వారికి జాడ చూపించిందంట రక్షకుని దగ్గరికి. ఆ నక్షత్రాన్ని కేర్ఫుల్గా ఫాలో అవుతూ వచ్చేసారు, అంతే. వాళ్ళు ఏమీ దారి తప్పిపోలేదు. కరెక్ట్గా ఆ స్టార్ యేసుప్రభు ఎక్కడున్నారో అక్కడికి వారిని తీసుకొని వచ్చింది. మధ్యలో సొంత జ్ఞానంతో వాళ్ళు ఒక తప్పుడు ప్రయత్నం చేశారు. అదేంటంటే, యూదుల రాజు కాబట్టి హేరోదు రాజు అంతఃపురంలో ఉంటాడేమో అని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ జ్ఞానంతో వెళ్ళారు తప్ప, దేవుడు వాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన నక్షత్రం మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా యేసు ప్రభు ఎక్కడున్నారో ఆ ప్రాంతానికి వారిని నడిపించింది. నీ మనసులో ఏ అనుమానం ఉన్నా, నీ మనసులో ఏ సందేహం ఉన్నా, నీ మనసులో ఏ ప్రశ్నలున్నా, నేరుగా నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళొచ్చు. నీ ప్రశ్నలు అన్నీ పట్టుకొని వెళ్ళు, ఏం పర్వాలేదు. నువ్వు లోపల దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
నీలో ఉన్న చింతలు దాచుకోవాల్సిన అవసరం లేదు, నీలో ఉన్న భయాలు దాచుకోవాల్సిన అవసరం లేదు, నీలో ఉన్న ప్రశ్నలు దాచుకోవాల్సిన అవసరం లేదు, నీలో ఉన్న పాపం కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దృష్టికి, ఆయన కనులకు మరుగైనది ఏది లేదు. ఎంత దాచుకున్నా అన్నీ ఆయనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన కంటికి కనబడనిది ఏదీ లేదు. సో వై హైడ్, వై ట్రై టు హైడ్ ఫ్రమ్ గాడ్? దేవుని దగ్గర కొంతమంది దాగుడు మూతలు ఆడుతూ ఉంటారండి. దాగుడు మూతలు అంటే ఏంటి? ఆదివారం ఏమో బాగా కనబడతారు దేవునికి మందిరానికి వచ్చి, ఇంకా తర్వాత వారం అంతా దాగుడు మూతలు కనబడరు. వారం అంతా అనుకుంటారు, వారం అంతా మేము ప్రార్థన చేయట్లేదు కాబట్టి, వారం అంతా మేము దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి బహుశా దేవుడు మమ్మల్ని చూడడు, అందుకని మేము ఎలా కావాలంటే అలా ఉండిపోవచ్చని. కానీ నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నానని అనుకుంటున్నావు, కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రతిక్షణం చూస్తూనే ఉన్నాడు. యోహాను తన శిష్యులను పంపించి ప్రశ్న అడిగితే యేసయ్య చెప్పిన మాట, మీరు ఏం చూస్తున్నారో వెళ్ళి యోహానుకు చెప్పండి. ఇంకొక మాట కూడా యేసయ్య అన్నారు చూడండి, 9వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అవును, కానీ ప్రవక్త కంటే గొప్ప వానినని మీతో చెప్పుచున్నాను. 8వ వచనం నుండి చదువుకుందాం. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో ఉందురు కదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. యేసయ్య చూడడానికి యోహాను దగ్గర నుండి వచ్చిన వ్యక్తులతో చెప్తున్న మాట. 6వ వచనం నుండి కూడా చదువుకుందాం చూడండి. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరు ఏమి చూచుటకు అరణ్యములోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లు. రెల్లు అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, రీడ్ అని ఉందండి. బ్రూయిస్డ్ రీడ్, నలిగిపోయిన రెల్లు, లేక గాలికి కదులుచున్న రెల్లు. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్థిరత్వం లేని పరిస్థితి అనమాట. ఇప్పుడు యోహాను అప్పటిదాకా చాలా స్థిరంగా ఉన్నాడు, కానీ సడన్గా ఎందుకో యోహాను మనసులో అనుమానం అనే ఒక స్థిరము లేని పరిస్థితి బయలుదేరిపోయింది. కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అప్పటిదాకా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, అప్పటిదాకా ఏ శోధన ఎదురు వచ్చినా చాలా ధైర్యంగా ఉంటాం, అప్పటిదాకా సింహం ఎదురుకొచ్చి నిలబడినా దావీదులా చీల్చేయడానికి అంత బలం ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒక చిన్న పిల్లి లాంటి సమస్య మన ఎదుట రాగానే భయపడిపోతూ ఉంటాం, బెంబేలెత్తిపోతూ ఉంటాం, స్థిరత్వాన్ని కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోతాం, ప్రార్థన రాదు, ఏమైపోయింది నా విశ్వాసం, ఏమైపోయింది నా భక్తి అని కొన్నిసార్లు సడన్గా వీ లూజ్ దట్ స్టేబుల్ మైండ్, ఆ స్థిరమైన మనసుని కొన్నిసార్లు మనం కోల్పోతాం. ఇక్కడ యోహాను కదులుచున్న రెల్లులాగా అయిపోయాడండి. కదులుచున్న రెల్లు, హిస్ థాట్స్ వెర్ అన్స్టేబుల్. ఆయన మనసులో వస్తున్న ఆలోచనలు కుదుటగా లేవు. యోహానే తన శిష్యులకు చెప్పాలి, యేసు ప్రభు ఈయన దైవ కుమారుడు, ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన మెస్సియా, ఈయన లోకరక్షకుడు అని చెప్పాల్సిన యోహాను ఇప్పుడు స్థిరత్వం లేని మనసుతో అంటున్నాడు, మనం ఎదురు చూసిన మెస్సియా ఇతనేనా, ఒకసారి వెళ్ళి కనుక్కోండి అని అడుగుతుంటే యేసు ప్రభు అడిగిన మాట, మీరు కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? బైబిల్ గ్రంథంలో కదులుచున్న రెల్లు లేక నలిగిన రెల్లు అనే మాట ఒకటి వాక్యంలో చూస్తామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట వ్రాయబడింది. అది చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. విజయమొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఇది యేసయ్యను గూర్చి చెప్పబడిన మాట. యేసయ్య అంట నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆపడు. ఇవి రెండు కొంచెం టఫ్ వర్డ్స్ లాగే ఉన్నాయి. తెలుగులో కొంచెం అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టపడాలన్నట్లు ఉన్నాయి. మన సహజంగా వాడే మాటలు, మనం సాధారణంగా మాట్లాడుకునే మాటల్లా లేవి ఇవి. ఒకసారి వీటిని ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. నలిగిన రెల్లు ఒక మాట అయితే, మకమకలాడుచున్న అవిసెనార రెండవ మాట. నలిగిన రెల్లు అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది అ బ్రూయిస్డ్ రీడ్. బ్రూయిస్డ్ రీడ్ అంటే పాడైపోయిన,
చెడిపోయిన రెల్లు. నలిగిపోయిందంటే దాని పరిస్థితి అంత బాగాలేదు, ఇట్స్ నాట్ ఇన్ అ పర్ఫెక్ట్ కండిషన్, సరైన పరిస్థితిలో లేదు. ఒక షాపింగ్కి మనం వెళ్తే ఏదైనా ఒక వస్త్రాన్ని చూపించి దీనికి కొంచెం డ్యామేజ్ ఉందండి అంటే ఎవరైనా కొనుక్కుంటారండి? డ్యామేజ్ ఉందని తెలియకపోతే, చూడకపోతే ఇంటికి తెచ్చేసుకుంటాం. ఇంటికి రాగానే చూసామంటే మాత్రం వెంటనే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేస్తాం. ఎందుకంటే నాకు ఇలాంటి రంగు పోయినా, చిరిగిపోయినా, మంచి క్వాలిటీ లేని మాకు వద్దండి, మేము కొనుక్కున్నామంటే మంచిదే కావాలని కొనుక్కుంటున్నాం తప్ప మాకు సెకండ్ హ్యాండో లేకపోతే చిరిగిపోయినవా అలాంటివి వద్దండి, మేమెందుకు రిపేర్ చేయించుకోవాలి, తీసుకెళ్ళి చిరిగిపోయినా మాకు పర్ఫెక్ట్గా ఉన్నది కావాలని ఎవరైనా సరే ఒక వస్తువు కొనుక్కున్నా, ఒక వస్త్రాన్ని కొనుక్కున్నా మంచి కండిషన్లో ఉన్నదాన్నే కొనుక్కోవాలని ఆశపడతాం. కానీ ఇక్కడ నలిగిన రెల్లు అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బ్రూయిస్డ్ రీడ్, అంటే మంచి కండిషన్లో లేదు ఆ రెల్లు. కానీ దేవుడంట మంచి కండిషన్లో లేని, సరైన పరిస్థితుల్లో లేని రెల్లును ఇంక ఇది ఎలాగో నలిగిపోయింది కాబట్టి, ఇంక ఇది ఎలాగో మంచి స్థితిలో లేదు కాబట్టి దాన్ని విరిచేద్దామని దేవుడు విరిచి పక్కన పడేయడంట. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో వస్తువులు ఏమన్నా సరిగ్గా పనిచేయకపోతే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పాడైపోయిన వస్తువుని రిపేర్ చేసుకొని వాడడం, ఇంకోటి ఏంటంటే ఎలాగో పాడైపోయిందని పాత సామాన్లోడికి వేసేయడమో డస్ట్బిన్లో ట్రాష్కి పంపించేయడం. కొన్నిసార్లు మనకి ఓపిక లేకపోతే ఆ పాడైపోయిన వస్తువుని రిపేర్ చేయడానికి, కొత్త వస్తువుని కొనుక్కోవడానికి ఎంత రేటు పడుతుందో దాదాపు అంతే రేటు పడుతుందో అనుకుంటే మనం ఏం చేస్తామంటే ట్రాష్కి పంపించేస్తాం. దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ వాడుకునే బదులు కొత్త వస్తువు కొనేసుకోవచ్చులే అని డస్ట్బిన్లో పడేస్తాం, పాత సామాన్ల వాళ్ళకి వేసేస్తాం. కానీ దేవుడు మనతో అలా వ్యవహరించడంట. ఎంత చెడిపోయామని తెలిసినా, ఎంత పాడైపోయామని తెలిసినా, ఎంత నలిగిపోయామని తెలిసినా ఇంకా నలగొట్టడంట. కొన్నిసార్లు మనుషులు ఎవరైనా నలిగిపోయిన స్థితిలో ఉంటే, ఎవరైనా సఫర్ అవుతుంటే, ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళని ఇంకా బలహీనపరచాలని, ఇంకా విరగ్గొట్టాలని, ఇంకా బాధించాలని చూస్తారు. ద్రొక్కబడుతున్న వాళ్ళని ఇంకా అణచాలని మనుషులు ప్రయత్నం చేస్తారు. విరిగి నలిగిన స్థితిలో ఉన్న వారిని ఇంకా బాధించాలని మనుషులు ప్రయత్నం చేస్తారేమో, కానీ దేవుడు మాత్రం నలిగిన రెల్లును విరువడు. ఆ తర్వాత రెండో మాట చూడండి, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు అనే మాట. అవిసెనార అంటే అర్థం ఏంటంటే ఫ్లాక్స్. మకమకలాడుచున్న అవిసెనార అంటే ఒక దీపం. ఇమాజిన్, ఒక చిన్న దీపంలో నూనె అయిపోతూ ఉంది, ఒక పక్క గాలి గట్టిగా వీచేస్తుంది. ఇంక ఈ దీపం ఏ పరిస్థితికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆరిపోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే దానిలో ఆయిల్ అయిపోతుంది. వెన్ ఇట్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆయిల్, నూనె దానిలో లేనప్పుడు ఆ దీపం దానిపైన కొవ్వొత్తి ఏదైతే ఉంటుందో అది ఆరిపోతుంది. ఆ తర్వాత చుట్టూ వస్తున్న గాలిని బట్టి కూడా ఆ దీపం ఆరిపోద్ది. కొన్నిసార్లు మనుషులు మన దీపం ఆరిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో ఉఫ్ అని వచ్చి ఊదేస్తారేమో. కొన్నిసార్లు ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటే కొంతమంది వచ్చే మాటలు ఇంకా డిప్రెషన్లో ఉండి జీవితకాలంలో ఎప్పుడూ బయటకు రాలేనంతగా మనల్ని డిప్రెషన్లోకి దోసేస్తాయి. ఒకసారి అంటే ఒక వ్యక్తి భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే హాస్పిటల్లో ఉన్నాడు. బంధువులు ఎవరో వచ్చారు దర్శించడానికి, 2 యాపిల్ పండ్లు, 2 ఆరెంజెస్ ఇవన్నీ తీసుకొని. వచ్చిన తర్వాత పరామర్శించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలండి, ఏం పర్వాలేదు, తగ్గిపోద్ది, మేము ప్రార్థన చేస్తాము, రికవర్ అయిపోతారు, గెట్ వెల్ సూన్, ఇవన్నీ చెప్పాలి కదా. వచ్చి అన్నాడంట, ఈ వ్యాధి వచ్చిందా మీకు? ఈ వ్యాధి వచ్చినాడండి మొన్నే పోయాడండి అని చెప్పాడంట. చెప్తే ఈ మనిషి పాపం ఇంకొక వారం రోజులన్నా బ్రతకాల్సినోడు నెక్స్ట్ రోజు వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాపం ఆల్రెడీ జనపనార మకమకలాడుతుంది, దాన్ని ఆర్పేసి వెళ్ళిపోయాడు అంతే. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే, నీ జీవితం కొంచెం ఈ ఆరిపోతున్న కొవ్వొత్తిలా ఉంటే ఇంకా ఆర్పేయాలని చూస్తారేమో, ఇంకా త్వరగా ఆర్పేయాలని చూస్తారేమో, కానీ దేవుడు మాత్రం మకమకలాడుచున్న అవిసెనారను ఆయన ఆర్పడం. మరి ఏం చేస్తాడు? వాట్ డస్ గాడ్ డూ? మనము నలిగిన రెల్లులాగా ఉన్నామని తెలిసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ నలిగిన రెల్లుతో నాకేంటి పని అని అనుకోడండి. మకమకన ఆడుచున్న అవిసెనార లాగా మన పరిస్థితి ఉన్నప్పుడు చూసి, ఇంకెలాగో ఈ క్యాండిల్ ఆరిపోతుంది కాబట్టి దీంతో నాకేంటి పని అని దేవుడు ప్రక్కన పెట్టాడు. దేవుడు ఏం చేస్తాడని ఆలోచిస్తే, నలిగిన రెల్లు వలె నీ జీవితం నలిగిపోయి ఉంటే, విరిగిన స్థితిలో నుండి దేవుడు నీ పరిస్థితులను బాగు చేస్తాడు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, ఆయన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడు వెనకాల తిరుగుతూ ఉండేవారంట.
ఎందుకు తిరిగేవారంటే యేసయ్యను అభిమానించి కాదు, యేసయ్యలో తప్పులు పట్టాలని. ఈ రోజుల్లో ఎవరికైనా కొంచెం ఫాలోయింగ్ ఉంది అనేసరికి వాళ్ళ మీద రాళ్ళేయడానికి చాలామంది తయారైపోతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం పాపులర్గా ఉన్న వాళ్ళ మీద రాళ్ళేసి వీళ్ళు పాపులర్ అయిపోదామని. అంటే వీడికి మంచి విధానంలో పేరు సంపాదించుకోవడం చేతగాక దేవుడు ఎవరైనా ఆశీర్వదించి గొప్ప చేసే ఓ మంచి స్థితిలో పెడితే వాళ్ళ మీద రాళ్ళేసేసి వాళ్ళ మీద లేని పోనివన్నీ అబాండాలు మోపేసి వాళ్ళ మీద చెడు ప్రచారం దుష్ప్రచారం చేసేసి వీడు పాపులర్ అయిపోదామని దుర్బుద్ధి అనమాట. యేసుక్రీస్తు ప్రభువును పరిసయ్యులు శాస్త్రులు కూడా అలాగే వెంబడించేవారు. ఆ గుంపు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు 100% మంచి మనసుతో మంచి ఆలోచనలతో వస్తారని చెప్పలేం. సువార్త సభకు ఒకసారి మేము నెల్లూరు అనే ప్రాంతంలో సువార్త సభ నిర్వహిస్తే చాలా వేల మంది ప్రజలు వచ్చారండి. వచ్చిన తర్వాత అప్పుడే ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించి నేను స్టేజ్ కిందకు వచ్చాను. రాగానే ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అక్క మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, ఇలా వస్తారా అని అడిగాడు. సరే తమ్ముడు ఏదైనా ప్రార్థన అవసరత చెప్తాడేమో అని నేను రాగానే అన్నాడు, నేనండి ఆర్ఎస్ఎస్ అనే టీం నుంచి వచ్చానండి ఈ మీటింగ్కి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈ తమ్ముడు వేరే ఉద్దేశాలతో వచ్చాడనమాట. నేను ఇంకెక్కువసేపు మాట్లాడలేదు. ఆ తమ్ముడితో చెప్పాను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను తమ్ముడు, యేసు ప్రభు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఒక మంచి మనసుతో విను యేసయ్య మాటలు. యేసు ప్రభు లోకమంతటిని రక్షించడానికి వచ్చాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అనే మాట చెప్పి నేను మళ్ళీ వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు యేసయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మందిరానికి వస్తారు. కొన్నిసార్లు యేసయ్యని ద్వేషించే వాళ్ళు కూడా సభలకు వస్తారు. కొన్నిసార్లు యేసయ్య అంటే అసహ్యం ఉన్న వాళ్ళు కూడా లైవ్లో పాల్పొందుతూ ఉంటారు. కొన్నిసార్లు సడన్గా లైవ్ చాట్లో ప్రార్థన అవసరతల కోసం చూద్దామని నేను ప్రార్థన అవసరతలు చదువుతూ ఉంటాను. సడన్గా కొన్ని పిచ్చి పిచ్చి రాతలన్నీ కనబడుతూ ఉంటాయి లైవ్ చాట్లో. వెంటనే వాటిని మన టీం మెంబర్స్ వెంటనే ఆ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లాక్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పరిసయ్యులు శాస్త్రులు కూడా యేసయ్యను వెంబడిస్తూ ఉండేవారు, యేసయ్యతోనే ఉండేవారు. ఎందుకంటే తప్పులు పట్టాలని, రాళ్ళు వేయాలని, ఆయనకి కొంచెం బురద అంటిద్దామనే ఉద్దేశంతో. సో అటువంటి పరిస్థితుల్లో పరిసయ్యులు శాస్త్రులు ఆయనతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక టైంలో యేసయ్యను ఏమన్నారంటే, ఈయన వెళ్ళి పాపులతో భోజనం చేస్తున్నాడు, ఈయన పరిశుద్ధుడైతే పాపులతో ఎందుకు ఉండాలి సహవాసం అని అడిగితే యేసయ్య అన్నాడు, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, వ్యాధిగ్రస్తులకే వైద్యుడు, రోగికే కావాలి వైద్యుడు. నేను వచ్చిందే పాపులను రక్షించడానికి. మరి పాపులను దూరంగా పెడితే పాపులకు రక్షణ ఎలా వస్తుంది? హల్లెలూయా. హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పెట్టుకొని మంచి డాక్టర్లు అందరూ హాస్పిటల్లో ఉండి రోగులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరు వెళ్ళరు హాస్పిటల్కి. ఎందుకంటే హాస్పిటల్ ఉన్నదే రోగుల కొరకు. ద హాస్పిటల్ ఇస్ మెంట్ ఫర్ ద సిక్ పీపుల్. వ్యాధిగ్రస్తులకే హాస్పిటల్. రక్షకుడు ఎవరికంటే రక్షణ లేని వారికే, పాపులకే రక్షకుడు. సో ప్లీజ్ నో దిస్ మార్నింగ్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెన్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క సారాంశం ఒకటే. ఆ సారాంశం ఏంటంటే క్రీస్తు ప్రభువులో నీకు యాక్సెప్టెన్స్ ఉంది, రిజెక్షన్ లేదు. ఆయన ఎప్పుడూ ఎవరిని తృణీకరించాడు. పాపులను తృణీకరించలేదు, వ్యాధిగ్రస్తులను తృణీకరించలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా అందరూ అసహించుకున్నారు, కానీ యేసయ్య అసహించుకోలేదే. అపవాది నీ దగ్గరకు వచ్చి అంటాడేమో, నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, వెళ్ళి మందిరానికి ఏం వెళ్ళిపోతావు, భక్తుడువా నువ్వేమన్నా అని ఒకవేళ నీ మనసులో ఆలోచనలు తీసుకొస్తున్నాడేమో. కానీ యేసయ్య దగ్గర నీకు యాక్సెప్టెన్సే ఉంటుంది, కానీ నీకు రిజెక్షన్ మాత్రం ఎప్పుడూ ఉండదు. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు రిజెక్ట్ అవ్వచ్చేమో, ఒక వీసా ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు రిజెక్ట్ అవ్వచ్చేమో, ఒక పెళ్లి చూపులకు కూర్చుంటే నువ్వు రిజెక్ట్ అవ్వచ్చేమో, ఇంకా ఆయా పరిస్థితుల్లో నువ్వు రిజెక్షన్ మనుషుల ద్వారా ఫేస్ చేయొచ్చేమో. కానీ ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కళ్ళకి యేసయ్య నుండి మాత్రం రిజెక్షన్ రాదు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో యేసయ్యా అని నువ్వు పిలిచినా, రక్షణ కావాలయ్యా రక్షకుడా అని నువ్వు పిలిస్తే వెంటనే హీ విల్ యాక్సెప్ట్, వెంటనే నిన్ను అంగీకరిస్తాడు, వెంటనే నిన్ను చేర్చుకుంటాడు. అదే చాలా స్పష్టంగా యోహాను విషయంలో యేసయ్య చూపించాడండి. నాకు బాప్తిసం ఇచ్చింది యోహానే, నా ముందు త్రోవను సరళం చేసి నా సువార్త ప్రకటించింది యోహానే. ఇప్పుడు చెరసాల్లోకి వెళ్ళగానే నా మీద అనుమానం ఎందుకు వస్తుంది యోహానికి అని యేసయ్య కోపగించుకోలేదు. యేసయ్య యోహాను విషయంలో మరోలా మాట్లాడలేదు, కానీ మీరు ఏం చూస్తున్నారో వెళ్ళి యోహానుకు చెప్పండి అని చెప్పారు. మనకు తెలుసు తోమా, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులందరూ ఒక గదిలో ఉంటే వారికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని చెప్పిన తర్వాత వారందరికీ ఆయన గాయాలు అవన్నీ చూపించాడు. చూపించి తర్వాత డిసపియర్ అయిపోతే శిష్యులందరూ అన్నారు, తోమా
యేసుప్రభు కనబడ్డాడు. ఆయన స్వరూపాన్ని మేము చూసాం, ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకున్నాం, ఆయన గాయాలు కూడా మేము చూసాము. నువ్వు మిస్ అయిపోయావు గోల్డెన్ ఆపర్చునిటీ అని ఇంతమంది చెప్తున్న శిష్యులు. తోమా అంటాడు, ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. హీ వాజ్ సో డౌట్ఫుల్. తోమా అంత అనుమానంతో నిండిపోయాడండి. యేసు ప్రభు తోమాకు అంత అనుమానం అయితే నా శిష్యుల్లోండి తోమాని డిలీట్ చేస్తాను అన్నాడండి. మన మీద ఎవరైనా వేరేలా మాట్లాడితే మనం ఏం చేస్తాం? ఈ రోజుల్లో ఇది ఒకటి ఉంది కదా, బ్లాక్ చేసి పడేస్తాం, అంతేనా? మన ఫోన్లోంచి బ్లాక్ చేసి పడేస్తాం, వాట్సాప్లో బ్లాక్ చేసి పడేస్తాం, సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసి. నన్ను అర్థం చేసుకోలేనోడు ఇంకెందుకు నీతో, నన్ను అర్థం చేసుకోలేని నా ఫ్రెండ్వి ఇంకెందుకు నీతో ఫ్రెండ్షిప్ మాట్లాడు, సంబంధం లేదు నీకు నాకు. ఏసే అలా తెంచేసుకోలేదండి. జీసస్ టాట్ పీపుల్ అబౌట్ రిలేషన్షిప్స్. బంధాలు ఎంత ముఖ్యం ఏసై చూపించాడు. ఆయన ప్రతి ఒక్కరితో బంధాన్ని కలుపుకున్నాడే తప్ప ఆయన ఎవరితో బంధాన్ని తెంచేసుకోలేదు. హల్లెలూయా. పాపంలో పట్టబడిన స్త్రీని కూడా ఆయన అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? హీ స్పోక్ విత్ సచ్ కైండ్నెస్. ఏసే మాటల్లో జాలి, దయ అనేది తొణికిసలాడింది. కొన్నిసార్లు అక్రమం చేసిన వాళ్ళతో కఠినంగా మాట్లాడాడు, కానీ అన్నిసార్లు కైండ్ 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 అని అదొకటే కాదు. దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళ బల్లలు ఆయన పడద్రోశాడు. నా మందిరాన్ని మీరు వ్యాపారపు ఇల్లుగా ఎలా మారుస్తున్నారని జీసస్ వాజ్ యాంగ్రీ అండ్ అప్సెట్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాపులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం యేసయ్య వారి పట్ల చూపించింది క్షమాపణ, దయ, ప్రేమ మాత్రమే. ఈ ఉదయకాల సమయంలో సంవత్సర అంతంలోకి మనం వచ్చేసామండి. వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2021. 2021లో రకరకాల పరిస్థితులు, రకరకాల అనుభవాలు, రకరకాల ఆత్మీయ స్థితిగతులు, స్పిరిచువల్గా మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసుంటాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సర అంతానికి వచ్చిన మనము, నీ మనసులో ఏవైనా అనుమానాలు ఉన్నాయా? నీ మనసులో ఏమైనా భయాలు ఉన్నాయా? నీ మనసులో ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా? భవిష్యత్తును గురించిన ప్రశ్నలు ఉన్నాయా? నీ మనసులో ఏమైనా సందేహాలు ఉన్నాయా? అవన్నీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా ఇది నా పరిస్థితి, ప్రభువా ఇదిగో నా స్థితి ఇది, నా మనసులో ఉన్న ప్రశ్నలు ఇవి, నాకున్న ఆలోచనలు ఇవి, నేను సతమతమవుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవి, ఇవన్నిటి విషయాల్లో నువ్వు నాతో మాట్లాడు అని అడిగితే దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం అందించిన దైవజనులు మాట్లాడేది దేవుడు, మాట్లాడించే దేవుడు. కాబట్టి చాలా సూటిగా మనమున్న పరిస్థితికి తగినట్లుగా, మన మనసుకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నిశ్చయంగా మాట్లాడతాడు. ఈ ఉదయకాల సమయంలో నలిగిన స్థితిలో, నలిగిన రెల్లు వలె, లేకపోతే నా జీవితం ఇంకా ఆరిపోతుందేమో అన్న స్థితిలో నీవు ఉన్నట్లయితే, మకమకలాడుచున్న జనపనారను ఆయన ఆర్పివేయడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చేస్తాడంటే దానిలో నూనె పోస్తాడండి. హల్లెలూయా. నీ దీపం ఆరిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఆశలు అడుగంటిపోతున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. అడుగంటిపోతున్న నీ ఆశలను, ఆరిపోతున్న నీ దీపాన్ని యేసయ్య నూనె పోసి అది వెలిగేటట్లుగా ఆయన చూస్తాడు. హల్లెలూయా. హీ ఈస్ సో గుడ్ అట్ మేకింగ్ థింగ్స్ న్యూ. దేవుడు ఒక విషయంలో ఎక్స్పర్ట్. అదేంటంటే పాడైపోయిన బ్రతుకులు బాగు చేయడంలో ఎక్స్పర్ట్, ఆరిపోతున్న బ్రతుకులు వెలిగించడంలో దేవుడు ఎక్స్పర్ట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ మనసులో ఏం భయాలు ఉన్నాయి? ఏ బాధ నిన్ను కృంగదీస్తుంది? బహుశా నీ గుండెలు పిండేసే దుఃఖం ఏదైనా ఉందేమో నీ జీవితంలో. అన్నీ ఒక్కసారి తెరవబడిన పుస్తకంలాగా యేసయ్య సన్నిధిలో ఒక్కసారి నీ జీవితాన్ని తెరు, నీ హృదయాన్ని తెరిచి చెప్పు, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వేం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లోపల ఎంతకాలం సతమతం అవుతావు? ఇంకా లోపల ఎంతకాలం కృంగిపోతావు? ఒక ప్రెషర్ కుక్కర్ లాగా నీ హృదయంలో నీకున్న భయాలు, నీకున్న టెన్షన్, స్ట్రెస్ లోపల నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయేమో, ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయేమో. ఆ ప్రెషర్ కుక్కర్కి విజిల్ ద్వారా ఆ లోపల ఉన్న ప్రెషర్ బయటకు వస్తేనే కానీ ఆ కుక్కర్ బెటర్ అవ్వదు. లోపల ఉన్న ఆహారం కుక్ అవ్వనట్లే దేవుని సన్నిధికి వచ్చావు, ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్ అంతా నువ్వు బయటకు పంపించు. అన్నీ చెప్పుకో యేసయ్య దగ్గర, అన్నీ చెప్పుకో యేసయ్య దగ్గర, అన్నీ అడుగు యేసయ్యను, పర్వాలేదు. ఇంత చిన్న ప్రశ్న అడిగావేంటి అని దేవుడు ఎప్పుడు నిన్ను అనడు. ఇంత పెద్ద ప్రశ్న ఉందా నీకు అని అనడు ఆయన. ఆయన దగ్గర నీకు గద్దింపు కాదు, సమాధానం ఉంది. ఆయన సన్నిధిలో నీకు పరిష్కారం ఉంది. ఆయన సన్నిధిలో నీకు నెమ్మది ఉంది.
యూ విల్ గెట్ వాట్ యు వాంట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర నీకేం కావాలో అవన్నీ దొరుకుతాయి. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత.